ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇవాళ మూడో విడతగా సిట్ విచారణ ఎదుట అయితే హాజరు కానున్నారు. మరి కాసేపట్లో ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ విచారణ బృందం ఎదుట అయితే హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన్ను 2 విడతలుగా సిట్ అధికారులు విచారించారు. ఇవాళ మూడోసారి రావాలని సూచించడంతో అయితే మరి కాసేపట్లో ఆయన పోలీసుల విచారణకు అయితే హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ అక్రమ ట్యాపింగ్కి సంబంధించి గతేడాది మార్చి 10వ తేదీన కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళిపోయారు. 15 నెలల తర్వాత సుదీర్ఘంగా దాదాపు 15 నెలల పాటు పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడని చెప్పుకోవచ్చు. విశ్వ ప్రయత్నాలు చేసిన పోలీసులు ఎట్టకేలకు 15 నెలల తర్వాత అయితే హైదరాబాద్కు రప్పించారు. ఈ నెల 8న ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ నెల 9న మొదటి విడతగా విచారించారు. మొదటి విడత విచారణలో భాగంగా ఆయనను సెల్ ఫోన్లు తీసుకురావాలని సూచించారు. రెండో విడత విచారణ సమయంలో ఆయన సెల్ ఫోన్లు అందించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరి ఈసారి ఆయన ఆ సెల్ ఫోన్లను తెస్తాడా లేదా వేచి చూడాల్సింది. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ అనేది జరిగింది. ఆ సమయంలో ప్రభాకర్ రావు ఈ నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు అలాగే తిరుపతన్న ఈ 4 నిందితులతో కూడా జరిపినటువంటి సంభాషణను బయటికి తీస్తే కనుక అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి ఒక పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి పోలీసులు అయితే ప్రభాకర్ రావును అప్పుడు వినియోగించినటువంటి ఫోన్లు తీసుకురావాలని సూచించారు. మరి ఈ రోజు ఆయన ప్రభాకర్ రావు ఫోన్లను సిట్ విచారణ బృందానికి అందిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే నిన్న అనూహ్యంగా ఈ నెలలో నిన్న ప్రణీత్ రావుని ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రణీత్ రావుని మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుని కూడా నిన్న సిట్ విచారణ అధికారులు సుదీర్ఘంగా 6 గంటల పాటు అయితే విచారించారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆయన విచారణ బృందం ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత సుదీర్ఘంగా రాత్రి 9 గంటల వరకు కూడా విచారణ అధికారులు ఆయనను ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే ఈ మొత్తం అసలు జడ్జిల ఫోన్లను, రాజకీయ నేతల ఫోన్లను, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ తర్వాత ఈ హార్డ్ డిస్క్ని ధ్వంసం చేసి ఉపకరణాలు అన్నింటినీ మూసీ నదిలో పడేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగిందని చెప్పినప్పుడు గతంలో చెప్పినట్టుగానే ప్రణీత్ రావు నిన్న కూడా తమ పై అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలతోనే తాము నడుచుకున్నాను తప్పితే తమ సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమీ లేవు, ఆధారాల ధ్వంసం కావచ్చు ఇవన్నీ కూడా ఆయన ఆదేశాలతోనే చేశామని చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తమ ఫోన్లలో ఉన్నటువంటి డాటాను మొత్తం తొలగించాలని, అలాగే దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి మూసీలో పడేయాలని చెప్పి కూడా ఈ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాను అమలు చేశాను తప్పితే సొంతంగా తాను తీసుకున్న నిర్ణయాలు ఏం లేవు అని చెప్పి కూడా సిట్టు విచారణ అధికారుల ఎదుట ప్రణీత్ రావు చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే మరోసారి 18వ తారీఖున ఈ నెల 18వ తారీఖున ప్రణీత్ రావును విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్టు విచారణ అధికారులు అయితే సూచించారు. ఈ నెల 18న మరోసారి ఆయన విచారణకు హాజరుకున్నారు. ఇప్పటికే గతంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన తర్వాత కస్టడీకి తీసుకొని ఇటు ప్రణీత్ రావుతో పాటు మిగిలిన నిందితుల్ని కూడా సిట్టు విచారణ బృందం అయితే విచారించింది. తాజాగా నిన్న రెండోసారి విచారించిన తర్వాత తిరిగి ఈ నెల 18వ తారీఖున మూడోసారి మళ్ళీ ప్రణీత్ రావును విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు అయితే సూచించారు. ఈ క్రమంలోనే నిన్న ప్రణీత్ రావుని సూచిస్తున్న సమయంలో ఈ హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన తర్వాత వాటి ఉపకరణాలు అన్నింటినీ కూడా మూసీలో పడేశారు. గతంలోనే వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్లో నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక రిపోర్టును ముందుంచి కూడా నిన్న ప్రణీత్ రావుని విచారించారు. తాజాగా ఇవాళ ఇటు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కావచ్చు, అలాగే FSL ద్వారా ఈ హార్డ్ డిస్క్లో ధ్వంసానికి వచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, ఇప్పటికే సిట్ అధికారులు సేకరించినటువంటి కొన్ని సమాచారం కావచ్చు, వీటన్నిటి ఆధారంగా ఇవాళ తాజాగా ప్రభాకర్ రావును అయితే మరోసారి సిట్ అధికారులు విచారించనున్నారు. గతంలో ఇప్పటికే ప్రభాకర్ రావును విచారించిన సమయంలో తాను అంటే ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము చేశామని చెప్పి కూడా మిగిలిన 4 నిందితులు కూడా చెప్పారని చెప్పినప్పుడు మాత్రం తాను ఆదేశాలు ఇచ్చినట్టు
ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయనేటువంటి రీతిలో ప్రభాకర్ రావు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇవాళ ఇప్పటికే ప్రభాకర్ రావును ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాము అని ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా సేకరించినటువంటి మరికొన్ని ఆధారాల ఆధారంగా అయితే ఇవాళ ప్రభాకర్ రావును విచారించనున్నారు. ఒక్కసారి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఈ మొత్తం ఈ 6-7 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసుకున్నట్లయితే కనుక పోలీసులు ఎక్కడా కూడా దాదాపుగా 15 నెలల తర్వాత వచ్చినటువంటి ప్రభాకర్ రావు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడా కూడా దర్యాప్తును నెమ్మదించేటట్టుగా కూడా అయితే పోలీసులు చేయట్లేరు. ఎందుకంటే 8వ తారీఖున ప్రభాకర్ రావు హైదరాబాద్కి చేరుకోవడం, 9వ తారీఖున మొదటి విడతగా విచారణ చేయడం, తిరిగి 11వ తారీఖు రెండో విడతగా విచారణ చేయడం, తిరిగి మళ్ళీ 14వ తారీఖు మళ్ళీ ప్రభాకర్ రావుని ఇవాళ రమ్మనడం, దీనికంటే ముందు నిన్న ప్రణీత్ రావుని విచారణ చేయడం, మళ్ళీ 18వ తారీఖు రమ్మనడం. ఇదంతా చూసుకున్నట్లయితే పోలీసులు ఎక్కడా కూడా ఈ కేసు దర్యాప్తునైతే నెమ్మదించనీయకుండా పూర్తిగా ముమ్మరం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ విచారణ తర్వాత ప్రభాకర్ రావుని మళ్ళీ ఒకసారి అంటే 18వ తారీఖు ప్రణీత్ రావు విచారణ అయిపోయిన తర్వాత మరో రోజు కూడా ఈ ప్రభాకర్ రావును మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అయితే అసలు ప్రభాకర్ రావు పోలీసులకు ఎంత మేరకు సహకరిస్తున్నాడు అనేది అయితే ఇక్కడ పోలీసులు గమనించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే పోలీసులు ఇక్కడ ప్రత్యేకంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఓ పక్క ప్రభాకర్ రావుకు సూచిస్తూనే మరో పక్క ఆగస్టు 5వ తేదీ వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా పోలీసులకు సూచించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు కొన్ని ప్రశ్నలకు ప్రభాకర్ రావు మౌనమే సమాధానంగా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకపోయినా లేదా పోలీసులు అడిగినటువంటి కీలక ఆధారాలను కొంత సమాచారాన్ని ప్రభాకర్ రావు అప్పగించకపోయినా అలాగే ఆ ఫోన్లను అప్పగించకపోయినా ఇది ఇలాగే కొనసాగితే కనుక త్వరలోనే పోలీసులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే లేకపోలేదని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ప్రభాకర్ రావు ఇవాళ ఏ విధమైనటువంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారు. ఎందుకంటే పూర్తి విచారణ పైన ప్రభాకర్ రావుకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. పోలీసు ఉన్నతాధికారిగా ఏ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎలా చేస్తారు, ఏ కేసులో ఎలాంటి ప్రశ్నావళిని రూపొందించుకోవాలి, పోలీసులు ప్రశ్నలు అడుగుతారనే ఒక పూర్తి స్పష్టమైన అవగాహన ఉండడంతో అయితే పోలీసులకు ఈ కేసులో ప్రభాకర్ రావు నుంచి కీలక విషయాలు రాబట్టడం ఒక సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రతి ప్రశ్నకు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను సేకరించి వాటిని ప్రభాకర్ రావు ముందుంచి ఈ ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇవాళ 3వ విడతగా ప్రభాకర్ రావును అయితే మరి కాసేపట్లోనే 11 గంటల సమయంలో అయితే ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్లోని సిట్ అధికారుల ఎదుట అయితే విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ కూడా సిట్ అధికారులు అయితే ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ ప్రభాకర్ రావు పోలీసులు సూచించినట్టుగా మరి ఆ సెల్ ఫోన్లు తీసుకొస్తాడా, మ్యాక్బుక్లు తీసుకొస్తాడా, అప్పుడు ఆ శాసనసభ ఎన్నికల సమయంలో వాడినటువంటి ఫోన్లను తీసుకొస్తాడా లేదా సంబంధం లేని ఫోన్లను తీసుకొస్తాడా, ఏం చేస్తాడా అనేది కొంత ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట అయితే ప్రభాకర్ రావు మరి కాసేపట్లోనే హాజరు కానున్నారు. ఓటు స్టూడియో.